హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఇవాళ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని టీటీడీ ఎంతో ఘనంగా నిర్వహించింది. అంటే సహజంగా మనం వరలక్ష్మి వ్రతం సందర్భంగా మనం ప్రతి ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటాం పండుగ. ఎంతో పవిత్రంగా వరలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటాం. అలాంటిది ప్రముఖ ఆలయాల్లో ఈ రకమైనటువంటి పండుగని ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అందులో భాగంగానే వెంకటేశ్వర స్వామి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఎంతో వేడుకగా ఈ కార్యక్రమాలు జరిగాయి. మనం చూడొచ్చు. ఆలయానికి సంబంధించి అలంకరణ వివిధ రూపాల అంటే పుష్పాలతో అలంకరణ కావచ్చు. అదేవిధంగానే అమ్మవారికి అంటే ఈ వరలక్ష్మి వ్రతం జరుగుతున్న సందర్భంలో భక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా విశేషంగా పాల్గొనడం జరిగింది. రకరకాల పుష్పాలతో అమ్మవారికి సంబంధించినటువంటి ఆ మందిరాన్ని అలంకరణ చేయడం కానుంచి విశిష్ట కైంకర్యాలు ఇవన్నీ కూడా అమ్మవారికి నిర్వహించారు. వాటన్నిటిని చూడడానికి, అదేవిధంగానే ఆ సేవలో వరలక్ష్మి వ్రతంలో పాల్గొనడానికి విశేషంగా భక్తులు రావడం జరిగింది. అయితే వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు అంటే చాలా రకాల స్వామివారికి అమ్మవారికి సంబంధించినటువంటి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. టీటీడీ సహజంగా ఏ కార్యక్రమం చేసినా కూడా దానికి విశేష స్పందన ఉంటుంది. అది కాకుండా ఇవాళ వరలక్ష్మి వ్రతం కావడంతో ఇంకా పెద్ద సంఖ్యలో మహిళలు సతీ సమేతంగా నేరుగా వచ్చి చూడొచ్చు. అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. టీటీడీ ఈవో శ్యామలరావు దగ్గరుండి ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి సతీ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహిస్తున్నారు, హారతులు అందిస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఇవాళ వరలక్ష్మి వ్రతంలో పాల్గొంటూ ఉంటారు. అమ్మవారికి ప్రత్యేకంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సహజంగా చాలా ఆలయాల్లో ఈ రకంగా అంటే అమ్మవారికి కైంకర్యాలు జరుగుతుంటాయని మనం చెప్పొచ్చు. అందులో టీటీడీ ప్రత్యేకం.